కూడా వదిలిపెట్టే పరిస్థితి రాదు. దీనివల్ల అదనపు ఆయకట్టు వస్తుంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవాలి, చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గొడ్డతో గొడ్డలు తప్పే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను దూషించడానికి వచ్చినట్టుంది. ఆట తీస్తా ఆయన మాట్లాడే మాటలు, తోలు ఒలుస్తా, మీ ఇళ్లలోకి వచ్చి చొక్కా పట్టుకొని ఈడ్చుకొని పోయి జైల్లో పెడతా అంటే ఈ రాయలసీమలో మేము ఉద్యోగస్తులను కొడతా అంటాం, అవమానం చేస్తా అంటాం, ఇది మా సంస్కృతి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం కనుక అటువంటి దుందుడుకు చర్యలు చేసి భీమవరం పట్టణం నుంచి కనుక ఆ యొక్క హెడ్ క్వార్టర్ తరలించినట్టయితే కనుక దాన్ని మేము కాపాడుకోవడానికి ప్రజల యొక్క మద్దతుతోటి ఖచ్చితమైనటువంటి ఆలోచన చేస్తాం. మీరు మాత్రం సెంట్రల్ స్కూల్స్లో మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు మొత్తం చదవాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాజం గురించి మొత్తం ఆలోచించి తను చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుని చంపేశాడు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తే తెలుగు చచ్చిపోద్దా? మధ్యలో పార్టీలు ఏమైనా వీళ్ళు పెద్ద దాని ఫోన్ చేసుకోవడానికి ప్రాధాన్యత రాకపోతే ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అరే ఏం ఇప్పుడు రాహుల్ గాంధీ విహారయాత్ర పోతే మా పార్టీ లేకపోతే బయట కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయండి. సంతాప సభ మన్మోహన్ సింగ్ గారు మీకు ఏమైనా మంచి అనిపిస్తే మంచి చెప్పండి, లేకపోతే సంతాపం చెప్పి సపరేట్ కూరుకొని సమయంలో రాజకీయాలు చేయడము కాంగ్రెస్ పార్టీ యొక్క దివాళాకోరుతనానికి అడ్డపడతాం. రాహుల్ గాంధీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం, ప్రతి విషయంలో దుందుడుకుతనంతో వివరించడం, చివరకు బోర్లా పడడం ఆయనకు అలవాటైంది. ఈజ్ సీనియర్ లెజిస్లేటర్, నివాళులు పలుకుతా ఉన్నాం, సంతాపం తెలియాల్సిన ప్రధానమైన బాధ్యత. ఈ సందర్భంలో అవసరం లేని చర్చకు దారితీస్తే అధ్యక్ష, వీ విల్ నెవర్ బి పేయింగ్ ప్రాపర్ రెస్పెక్ట్ టు ద డిపార్టెడ్ సోల్. దినాలు వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత ఒక పార్టీ దేశ పార్టీ అధ్యక్షుడు, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు దేశ మొదటి సెలబ్రేషన్ కోసము వియత్నాం వెళ్ళిన సంగతి వాస్తవమా కాదు అడిగాను అధ్యక్ష. దానికి తప్పేముంది అధ్యక్ష? 13 కోట్లు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? కానీ ఒక్కరు గుర్తుంచుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఇవాళ ఈ సర్పంచ్ల మీద సానుభూతున్నారు ప్రజల లోపల. ప్లస్ ఈ సర్పంచ్లు అందరూ ప్రజా అభిమానులతో గెలిచిన అందరూ కూడా ఇక్కడ రిక్కింగ్ చేసో, బాక్స్లు ఎత్తుకపోయో, 6 గ్యారెంటీలు దొంగ హామీలు ఇచ్చి గెలిచిన కాదు. ఇవాళ ఒక అనాథలాగా మారిపోయి జిల్లాకు ఒక మంత్రి కూడా లేరు. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, వాళ్ళని కొబ్బరికాయలు కొట్టనియరు, వాళ్ళని ఏం పనిచేయనియరు. కాంగ్రెస్ లో ఓడిపోయినటువంటి వ్యక్తులే అన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరైతామని చెప్పి తొండి పంచాయతీ పెడుతుంటారు. కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ పెట్టింది మేము. మీరు 13 నెలల కాలంలో ఒక్క రూపాయన ఖర్చు చేసినారా? ల్యాండ్ ఎక్విజిషన్కి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలే వాళ్ళు. ఆనాడు 10 సంవత్సరాల్లో పనిచేసిన ఆఫీసర్లే ఇప్పుడు కూడా ఆఫీసర్లు ఉన్నారు. ఆఫీసర్లు ఏం చేంజ్ కాదు. ఆది శ్రీనివాస్ గారు, రఘునందన్ రావు గారు, మా నాయకురాలు కల్వకుంట్ల కవిత గారి మీద వారు దుమ్మెత్తి పోయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మా నాయకురాలు కవిత గారు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నదంటే మీకు ఎందుకు అక్కసో ఒక విషయాన్ని నేను మిమ్మల్ని అడగదలుచుకుంటా ఉన్నాను. अगर कोई भी ऐसा ड्राइवर है, कोई भी ऐसा कंडक्टर है जो सिर्फ महिला पैसेंजर्स को देख के तेजी से आगे निकल गया तो उस पर सख्त से सख्त कार्रवाई होगी. ड्राइवर को भी सस्पेंड किया जाएगा, कंडक्टर को भी सस्पेंड किया जाएगा.